సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మళ్లీ బలోపేతమవుతోంది. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నీలం మధు ముదిరాజ్ మళ్లీ చేరబోతున్నారు. ఈ నెల 15వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారడంతో నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి దాదాపు 50,000 ఓట్లతో సత్తా చాటారు. ఆయన తిరిగి వస్తుండటంపై సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కేడర్లో జోష్ కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మళ్లీ బలోపేతమవుతోంది. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నీలం మధు ముదిరాజ్ మళ్లీ చేరబోతున్నారు. ఈ నెల 15వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారడంతో నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి దాదాపు 50,000 ఓట్లతో సత్తా చాటారు. ఆయన తిరిగి వస్తుండటంపై సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, నీలం మధు మళ్లీ తిరిగి కాంగ్రెస్ లోకి చేరబోతా ఉన్నారని ఒక ప్రచారం జోరుగా సాగుతా ఉంది. దీనిపైన నీలం మధు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తా ఉన్నాను, ఉన్నత పెద్ద వ్యక్తులతో నిత్యం టచ్ లో ఉన్నాను, వారితో మాట్లాడుతా ఉన్నాను. ఈ నెల 15వ తేదీన తనకు టైం కేటాయించారని, ఆ 15వ తేదీ నాడు తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మహిళా అధికారి నేతృత్వంలో నేను జాయిన్ కాబోతా ఉన్నాను అనే విషయాన్ని కూడా ఇప్పటికే మీడియాకు అధికారికంగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో నీలం మధుకి 45,000 ఓట్లు మెజారిటీ రాగా, ఇటు అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాటా శ్రీనివాస్ కు 94,000, టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి గుడెం మైపాల్ కి 99,000 ఓట్లు నమోదైనటువంటి అందరికీ తెలిసింది. ఇక్కడ ఎన్నికల సందర్భంగా మాత్రం అనేక పరిణామాలు, పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నీలం మధుకు ముందుగా కాంగ్రెస్ పార్టీ లీస్ట్ లో ఆ పేరును ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం నీలం మధుకు బీఫామ్ ఇవ్వడము, కాటా శ్రీనివాస్ గౌడ్ కి బీఫామ్ ఇవ్వడము, మళ్ళీ నీలం మధు వెనుకడుగు వేయడము, ఆ క్యాడర్ అంతా కూడా తిరిగి మళ్ళీ వేరే ఇతర పార్టీ అంటే బీఎస్పీ పార్టీలో జాయిన్ అవ్వడము, బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి సుమారు 45,000కు పైగా ఓట్లు సంపాదించి తన సత్తా ఏంటో చూపించినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు అతను కాంగ్రెస్ లోకి వస్తే పటాన్చెరు ఈజీగా మళ్ళీ రానున్నటువంటి ఎన్నికలు కానీ ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ తన క్యాడరు, తన కుల ఓట్లు ఒక్కటైతే మాత్రం అక్కడ కాంగ్రెస్ కి పెద్ద ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే నీలం మధుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్నటికి మొన్న అనేక రణరంగం, వివాదం, ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరు పార్టీలోకి వస్తే ఇంకొకరు వ్యతిరేకించడము. నీలం మధు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నాడు. 5 ఏళ్ల పార్టీ నుంచి ఉద్యమం సాగించిన తర్వాత తనకంటూ బీఆర్ఎస్ లో ప్రత్యేక క్యాడర్ ని, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా మళ్లీ తిరిగి నీలం మధుకు కాకుండా గుడం మైపాల్ కి టికెట్ ఇవ్వబోతా ఉన్నారని తెలుసుకొని హరీష్ రావుని క్వశ్చన్ చేయడము, బీఆర్ఎస్ పార్టీ నాయకులని క్వశ్చన్ చేయడము, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని రోజులు పోరాటం చేయడము, అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు, పార్టీ అందరి ఈ రకంగానే మోసగిస్తా ఉంది, ఇప్పటి వరకు అనేక లక్షలాది కోట్లాది రూపాయలుగా తను డబ్బు ఖర్చు చేసినప్పటికీ బీఆర్ఎస్ తన వైపు మొగ్గు చూపకుండా అదే అవినీతికి పాల్పడుతున్నటువంటి గుడెం మైపాల్ పైన ఈ దృష్టి పెట్టడము, అతనికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి నీలం మధు ఆ పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలను కలిసి ఢిల్లీ పెద్దలతో మంతనాలు, సంప్రదింపులు జరిపి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో, తెలంగాణకు చెందినటువంటి ఈ ముఖ్య నాయకులతో ఢిల్లీలో వెళ్లి కలిసి కాంగ్రెస్ పుచ్చుకొని ఎన్నికల గడువు ముగియబోతా ఉందని కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి ఆ జాబితాలో పేరు ఉంది కానీ చివరి నిమిషంలో అక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు, ఇండియాలో కాంగ్రెస్ పనిచేస్తా ఉన్నారు. ఈ టైంలో నీలం కేటాయిస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తీవ్ర నష్టపోయేటువంటి అవకాశం ఉంది అంటున్నా. కొంతమంది సీనియర్ సపోర్ట్ తో కాటా శ్రీనివాస్ కి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నీలం మధు ఈ 15వ తేదీన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి సమాచారం అందుతుంది. ఇప్పటికే తన ముదిరాజు సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మద్దతు తెలియజేశారు, బీసీ నాయకులందరూ కూడా మద్దతు తెలియజేశారు. నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఏదైనా కార్పొరేషన్ కానీ పార్టీకి కార్యకర్తగా నేను పనిచేస్తానంటూ మాత్రం ఈసారి నీలం మధు
ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎలాంటి పదవుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి రావట్లేదు, తనకు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని ఒక ఆలోచనతోటే తన క్యాడర్ తో సంప్రదింపులు జరిపి క్యాడర్ నిర్ణయం మేరకే, తన అభిమానుల నిర్ణయం మేరకే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నాను. ఈ 15 నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందిస్తాను. లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ఏదైనా ఆదేశిస్తే తను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, లేదా ఎవరికైనా టికెట్ కేటాయించి ఇంటికి సపోర్ట్ చేయాలని ఆదేశించినా తనకే సపోర్ట్ చేసి వారిని ఖచ్చితంగా మేము మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని కూడా ఈ అభిప్రాయాన్ని ఇప్పటికే మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ ని లీక్ చేయడం జరిగింది. ఈ 15 తారీఖున మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీని ఏర్పాటు చేసుకుని పటాన్చేరు నుంచి గాంధీ భవన్ వైపుగా మళ్ళీ ర్యాలీ రూపంలో వచ్చుకొని నీలం మధు కాంగ్రెస్ కండువా పుచ్చుకొని ఉన్నారు. అనేక మలుపులు వీరడము, అనేక వివాదాలు తలెత్తడము, ప్రతిసారి నీలం మధుకు ప్రతి చోట అన్యాయం జరగడంతో మాత్రం మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడంతో నీలం మధు పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా మాత్రం సమాచారం అందుతోంది. వైశాలి, రైట్. నీలం మధు చేరికతో కాంగ్రెస్ బలం పెరగనుందా? కాంగ్రెస్ నేతల స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులంతా కూడా బలంగా అన్ని చోట్ల ఉన్నటువంటి సామాజిక వర్గం, ఆ ముదిరాజులందరూ కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో వారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదు, ముదిరాజులని అవమానపరిచింది. గత ఎన్నికల్లో ముదిరాజులకు కనీసం 2-3 ఎమ్మెల్యే సీట్లను సైతం కేటాయించలేదు, ఇంత పర్సంటేజ్ ఉన్నటువంటి సమస్య సీట్లు కేటాయించలేదు, కేవలం వారి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వాళ్ళ కులస్తులకు మాత్రమే టికెట్లు కేటాయించుకున్నారంటూ కూడా నీలం మధుకు అన్యాయం జరగడము, రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులందరూ కూడా ఈ అన్యాయం జరిగినట్టుగా భావించి వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదు అంటూ కూడా వారంతల వారిని ఒక తీర్మానం చేసుకుని ఆ నిర్ణయంతో పనిచేయడం జరిగింది. ఇప్పుడు నీలం మధు కాంగ్రెస్ పార్టీలకు రాబోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 5 ఏళ్ల పాటు నీలం మధు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు కూడా ఏదైనా అవకాశం కల్పించడము, తన కులానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ లో గానీ, కార్పొరేషన్స్ లో గానీ, తమ కులంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు గానీ, లేదా అలా చేతి వృత్తి గానీ, వీటన్నిటిపై కూడా ప్రభుత్వానికి నేరుగా తీసుకెళ్లేటువంటి ఒక లైన్ ఉంటుంది, ఆ లైజనింగ్ ఉంటుంది. కాబట్టి మధు చేరికతో మాత్రం ముదిరాజు సంఘాలు, ముదిరాజు కులస్తులందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తా ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు, అందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజులందరూ కూడా మధుతో కలిసి కాంగ్రెస్ పార్టీ 15వ తారీఖు జాయినింగ్ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరు ముదిరాజులు కూడా అక్కడికి చేరుకొని వారికి స్వాగతిస్తూ వారందరి నేతృత్వంలో మధు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మధు జాయినింగ్ తో మాత్రం పటాన్చెరులో కాంగ్రెస్ ఇంకొంత స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్, నీలం ముదిరాజ్ ఇద్దరు కలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇంకా అక్కడ ఢీకొనేటువంటి వ్యక్తి లేరు. కాబట్టి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే వచ్చేటువంటి ఎన్నికల సందర్భంగా మళ్ళీ తిరిగి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ పట్టుతోటే ఈ ఇద్దరు ముఖ్య నాయకులు కూడా ముందుకు వెళ్తే ఖచ్చితంగా లోక్సభ సీట్ ని కూడా కాంగ్రెస్ కొట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా సమాలోచన చేస్తా ఉంది, రివ్యూలు చేస్తా ఉంది, పార్టీ క్యాడర్ ని బలపరుస్తా ఉంది, రెగ్యులర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ టైంలో నీలం మధు జాయిన్ అవ్వడంతో అక్కడ నియోజకవర్గంలో పార్లమెంట్ కొంత స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.